1000 రూపాయలు పట్టుకొని ఏ బ్యాంకు కన్నా పోయి 10,000 మిత్తి కావాలని అడుగుండ్రి. ఎవరన్నా ఇస్తారా? పోనీ అర్జెంట్ ఆస్టం ఉండి దోస్తు గాడే అడిగిండు 1000కి 5,000 ఇయ్యాలంటే ఒప్పుకుంటాడా? అంతెందుకుల్లా 100కి 10 రూపాయల మిత్తేసుకున్నా 100 కంటే ఎక్కువ రావు. ఆ సొంటిది ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. గాడెవడో ఇస్తాడంటే ఆన్లైన్లో నమ్మి ఉత్తగానే ఆగమైతుండిరి. మందిని ఆగం పట్టిస్తున్న బెట్టింగ్ యాప్ల బెండు తీసే కార్యం పెట్టుకుంది గవర్నమెంట్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము. తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్న అధ్యక్ష. గా యాప్లు నడిపేటోళ్ళు వాటిని పబ్లిసిటీ చేసేటోళ్ళను ఎవ్వరు నిడిచిపెట్టరట. తప్పు చేసిండ్రని తెలిస్తే 2 ఏళ్ల శిక్ష పడే రూల్ ఏమున్నది. ఇసొంటోళ్ళక జాలది శిక్షలు పెంచడానికి కొత్త చట్టం తెస్తామన్నాడు. వాటికి ప్రచారం కల్పించే వాళ్లను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్లను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. నిమిషానికింత అని తీసుకొని బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేసిన సెలబ్రిటీల మీద కేసులు కట్టి ఒక్కొక్కలను పిలుస్తాండ్రు ఎంక్వైరీకి. కొందరు హైకోర్టుకు పోతే కొందరు బయట దేశాలకు పరారైనరు భయానికి. అయ్యో గిట్ల అవుతుందని తెలియదని కొందరు సారీ చెప్పి తప్పించుకోబోతాండ్రు. అటు చూస్తేనేమో వీళ్ళని గుడ్డిగా నమ్మి లచ్చలు పోగొట్టుకున్నోళ్ళు లచ్చల మంది. ఇజ్జత్కి కొందరు బయటకు వస్తలేరు. అప్పులు తెచ్చి బెట్టింగ్ పెట్టిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నా సాలకుంటే పానాలు తీసుకునే కథ కాబట్టి ఇక యాప్ల పని పట్టేదానికి గసొంటి ఎంకరేజ్ చేసేటోళ్ళ సంగతి చూస్తానికి గొట్టు శిక్షలతోటి కొత్త చట్టం తెస్తారట. చెప్పున్నే ఈ పని అప్పట్లోనే చేసుంటే వాళ్ళు ఇంతమంది ఆగం కాకపోతుండే. వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు. గంజాయికి, డ్రగ్స్ కి, కొకైన్ కి, కెసినో వాళ్ళకి, కోళ్ల పందాలకి తెలంగాణలో తావు లేదు.